హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లి చిక్కీ అండి. పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో పంటికి అతుక్కోకుండా క్రిస్పీగా కరకరలాడే పల్లి చిక్కీ అండి. పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకుందాము. కరకరలాడుతూ భలే బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పల్లీలు కప్పున్నర వరకు పల్లీలు తీసుకున్నానండి. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలని చక్కగా వేపుకోవాలి. బాగా వేగాలండి. మన పల్లీ చిక్కీ టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. పల్లీలు వేగిన దాన్ని బట్టి బాగుంటుంది. చూసారా, ఈ విధంగా వేపుకోవాలండి. పల్లీలన్నీ కూడా చక్కగా వేగాలి. ఇక్కడ మనకు పల్లీలు వేగిపోయినాయి చూసారా. ఇవి తీసి ప్లేట్లో వేసుకుందామండి. చల్లారిపోయాక పల్లి మీద పొట్టు మొత్తం తీసుకొని ఇలా 2 బద్దల్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని కప్పున్నర పల్లీలు తీసుకున్నాం కదా, కప్పు వరకు బెల్లం తీసుకుందాము. పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత. బెల్లం తురిమి తీసుకుంటే మనకి తొందరగా మెల్ట్ అవుతుందండి. ఇక్కడ నేను వాటర్ ఏమి వేయలేదు. బెల్లంని స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కరిగించుకుంటే కరిగిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల్లో బెల్లం అంతా కూడా కరిగిపోతుందండి వేడికి. చూసారా, చక్కగా కరిగిపోయింది. మనం వాటర్ ఏమి వేయకుండా ఇలా కరిగించుకోవటం వల్ల చిక్కీ క్రిస్పీగా ఉంటుంది. అలాగే పాకం తొందరగా వస్తుందండి. ఇలా బెల్లం అంతా కరిగాక ఇలా కలుపుకుంటూ ఇక్కడ నేను బటర్ వేసుకున్నానండి. ఒక ముక్క వరకు బటరు. ఇక్కడ వెన్నపూస అయినా వేసుకోవచ్చు. వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. పాకం ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూసారు, బెల్లం అంతా కరిగేసి ఇప్పుడు పాకం ఒకసారి చెక్ చేసుకుందాం. పాకం చెక్ చేసుకోవడానికి ఇలా బౌల్లో వాటర్ కొన్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. బెల్లం ఆ పాకం మనకి ఇలా ఇరిగిపోవాలండి. నొక్కితే అప్పడంలా విరగాలి. ముదురు పాకం. ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది. ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. పల్లీలకి పాకం అంతా పట్టేలాగా కలపాలి. ఈ విధంగా కలుపుకొని ఓ ప్లేట్కి ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకొని ఆ ప్లేట్లో తీసుకుందాము. ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని చక్కగా ఈ విధంగా ప్లేట్లో వేసుకొని మనం వేడి మీద ఉన్నప్పుడే మనమంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెకి కానీ గ్లాసుకి కానీ అడుగున ఆయిల్ రాసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు, ఇదంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక చాకుకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసి వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఆరిపోయినాక చిక్కీ చాలా ఈజీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఒక అరగంట వదిలేస్తే చాలండి. వేడి చల్లారిపోయాక మనకి చిక్కీలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారా, ఇలా పట్టుకొని మనం ఒక్కసారి ఇలా తుంపామంటే పర్ఫెక్ట్గా విరిగిపోతాయి. క్రంచీగా పంటికి అసలు అతుక్కోవండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినగలిగేలా ఉంటాయి. అండ్ అలాగే పల్లీలు బెల్లం కూడా హెల్త్కి మంచిది కదా. వీడియో కనుక నచ్చితే ముందుగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిక్కీలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.